నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ వసతి గృహాల్లో 143 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సింగరాయకొండలో ఎస్పీ బాలురా బీసీ బాలురా బాలికల వసతి గృహాలను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహాల్లోని వంటగదులు పరిసరాలు పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి పాలనలో సంక్షేమ వసతి గృహాలు గురుకులాలకు మహర్దశ కల్పిస్తున్నామని మంత్రి అన్నారు. హాస్టళ్ల మరమ్మతులకు ప్రతి జిల్లాకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించామని తెలిపారు. 206 కోట్ల రూపాయలతో 62 నూతన హాస్టళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. భీమ్ ప్రాజెక్టుతో గురుకులాల్లో విద్యార్థులకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామన్నారు. విద్యార్థుల రోజువారీ ఆరోగ్య పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా ఒక డాక్టర్ను నియమించామని తెలిపారు. గురుకులాల్లో 15 రకాల పరికరాలతో హెల్త్ కిట్లు అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. అనారోగ్యానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న 10 మందికి పైగా విద్యార్థులకు కార్పొరేట్ వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. దుమ్ముందా లేదా ఉందా లేదా నేను చూడకుండా ఉందని చెప్పి మీరు నిజం ఒప్పుకున్నాను. అప్షేర్ వేస్తే అక్కడ మూలగుండ కోళ్ళ ఖాళీగా రెంట్లో ఉంటుంది చేస్తే కామన్ మెస్ పెట్టేసి కొంచెం ఎక్కువ మంది పిల్లల మీద బాగుంటుంది. ఇంటికి రాష్ట్రం అదే బాగుంటుంది సార్. ఫస్ట్ నుంచి ఇంటికి బాగుంటుంది అన్న కలిపి చేస్తే బాగుంటుంది. గైడెన్స్ కూడా ఇస్తారు చిన్నపిల్లకాయలకి బాగుంటుంది. అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు? కాదు దూరం అవుతుంది. అదే స్కూల్ దూరం సార్. చిన్నపిల్లకి 3 దశలు కూడా ఉన్నాయి. ఎంతమంది పిల్లలు సందని రా ముందు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు 2025లో సరికొత్త పోలీసింగ్ కి శ్రీకారం చుట్టనున్నట్లు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. వార్షిక నేర నివేదిక 2024 వివరాలను ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. మహిళలు పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు న్యాయం దక్కుతుందనే నమ్మకాన్ని బాధితుల్లో కల్పించినట్లు చెప్పారు. పలు సంచలనాత్మక కేసుల్లో నిందితులకు న్యాయస్థానాలు జీవితకాలం మరణించే వరకు శిక్షలు విధించేలా చేసినట్లు తెలిపారు. సాంకేతికతను వినియోగిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదాల నివారణకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంతో సామాన్యులకు చేరువైనట్లు తెలిపారు. ఓవరాల్గా చూస్తే 2024లో మనకు మర్డర్స్, కిడ్నాప్స్, రేప్, హర్ట్, దొంగతనాలు వీటిల్లో చీటింగ్ కేసుల్లో కానివ్వండి క్రైమ్ రేటు బాగా తగ్గడం జరిగింది. దాదాపు ఫిగర్స్ అన్నీ కూడా ఎంతెంత తగ్గిందనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రోడ్ యాక్ట్, నెక్స్ట్ రేప్ కేసెస్, ఉమెన్ హరాస్మెంట్ కేసెస్, పోక్సో కేసెస్, అలాగే ఈ ఓవరాల్గా 22% మనకు ఇయర్ తగ్గడం జరిగింది. అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్, దీంట్లో మనం ఎన్నో అవేర్నెస్ యాక్టివిటీస్ని తీసుకొని రావడం జరిగింది. ఈ జిల్లాలో మొట్టమొదటిగా ఈ జిల్లా పోలీసు 2024 ఎలక్షన్ జనరల్ ఎలక్షన్స్ని చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా వారందరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2024 మేలో జరిగినటువంటి ఎలక్షన్స్ని చక్కగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా రోడ్డు సేఫ్టీ ఉంటుంది. రోడ్డు సేఫ్టీలో ఎక్కడ యాక్సిడెంట్ నివారణ కోసం మనం ఎన్నో కార్యక్రమాలు తీసుకొని రావడం జరిగింది. అదే ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి యొక్క సలహాలు, అలాగే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో హైవే మీద కొత్తగా వెహికల్స్ రావడం జరిగింది. హైవే పెట్రోలింగ్ వెహికల్స్, అలా సిబ్బందిని పెంచడం జరిగింది. అలాగే సీసీ కెమెరాలు అన్ని ప్లేసెస్లో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే దొంగతనాలు జరిగిన, రోడ్ యాక్సిడెంట్లు జరిగిన
అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా మనం ఈజీగా డిటెక్ట్ చేయడానికి ప్రతి ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే పబ్లిక్ని పార్టిసిపేట్ చేస్తూ, ప్రభుత్వమే కాకుండా పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తూ పబ్లిక్ పార్టిసిపేషన్లో దాదాపు 5,000 కెమెరాలు మనం ఒక టార్గెట్గా పెట్టుకొని ఈ యొక్క ఫిబ్రవరి నాటికి మనం వేరే వేరే ప్లేసెస్లో జిల్లా మొత్తం పెట్టాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా ఈ మంత్లో డిసెంబర్ నెలలో 1000 కెమెరాలని పబ్లిక్ని మోటివేట్ చేసి వాళ్ళని భాగస్వామ్యం చేసి జిల్లాలో 1000 కెమెరాలని ఈ మంత్లో మనం పెట్టడం జరిగింది. ఒంగోలు ట్రాఫిక్ను కూడా ఒక స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. అలాగే దాదాపు 1500 సైలెన్సర్ను కూడా మనము ఈ యొక్క ట్రాఫిక్ దీంట్లో అన్నీ క్లీన్ చేయించి వాటిని కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అలాగే శాంతి భద్రతల నిర్వహణలో ముఖ్యంగా మనకు డ్రోన్స్ చాలా ఉపయోగపడతాయి. ఎక్కడైనా సరే శాంతి భద్రతల్లో దానికోసం పబ్లిక్ పార్టిసిపేషన్లో మనం ఆహ్వానిస్తే ఇప్పటికి దాదాపు 8-9 డ్రోన్స్ మనకు దర్శి, మార్కాపూరు ఒక 4 డ్రోన్లు కూడా ప్రతి పోలీస్ స్టేషన్కి అక్కడ ప్రజలు డొనేట్ చేయడం జరిగింది. సో మిగతా పోలీస్ స్టేషన్లో కూడా జనవరి లోపల ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ తీసుకోవాలి. అలాగే యాంటీ డ్రగ్స్ మనం ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. 250 ప్రోగ్రామ్స్ మనం చేపట్టడం జరిగింది. అవేర్నెస్లో హెల్మెట్ ప్రోగ్రామ్ వల్ల మనకు యాక్సిడెంట్లు కానివ్వండి, డెత్లు కూడా చాలా వరకు తగ్గాయి. సైబర్ క్రైమ్ అనేది దాదాపు ఒక గంటలో 1,50,000 రూపాయలు మనకు ఇండియా నుంచి 1,50,00,000 రూపాయలు డైలీ వెళ్ళిపోతుంది. ఇలాంటి సందర్భంలో మనం సైబర్ క్రైమ్ని అరికట్టాలని చెప్పి ఒక మాస్ మూమెంట్ని తీసుకొని రావడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి అలాగే మహిళా పోలీసుల సహకారం తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క మహిళా పోలీసులు మన రెగ్యులర్ పోలీసు కలిసి ఈ యొక్క సైబర్ క్రైము, అలాగే సైబర్ అరెస్టులు, ఆన్లైన్ అరెస్టులు, వాట్సాప్లో బెదిరించడం ఇలాంటివన్నిటి కూడా మనం అవగాహన కార్యక్రమాలు చేయడం వల్ల లాస్ట్ 25 రోజుల నుంచి ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ఒక్క కేసు కూడా లేకుండా మనం సైబర్ క్రైమ్ అనేది మోసపోకుండా ప్రజలని కాపాడుకోగలిగాం. గాంజా కేసెస్ మీద మనం పోలీస్ యంత్రాంగం అలాగే లోకల్ ఆర్గనైజేషన్స్ కలిసి మనం ఎన్నో మీటింగ్స్ పెట్టాం, అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. అది కూడా తక్కుముఖం పడుతుంది. దాదాపు 28 కేసులు ఈ గాంజాలో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ 28 కేసులు ఈ సంవత్సరం మనం పెట్టడం జరిగింది. మనం 28 కేసులు 123 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 260 కిలోల గాంజాని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో అటువంటి ఆనవాళ్ళు ఇంకా రాకుండా ఈ జిల్లాలో మనం గాంజాని పూర్తి స్థాయిలో నిషేధించే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. ఇలా 8 కేసుల్లో మనకు లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవిత ఖైదు వచ్చినటువంటి కేసులు 8 ఉన్నాయి మనకు. అలాగే SC ST కేసెస్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఈ సంవత్సరం దాదాపు 36% కేసెస్ బాగా తగ్గుముఖం పట్టాయి. లాస్ట్ ఇయర్ మనకు 212 కేసులు అయితే ఈ సంవత్సరం 134 కేసులు అయ్యాయి ఇప్పటి వరకు. అలాగే దొంగతనాల్లో వైర్ థెఫ్ట్ 56 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. గ్యాంగులన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఈ ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ అన్నీ కూడా తగ్గడం జరిగింది. ఒంగోలు టౌన్లో దాదాపు గ్రేవ్ కేసెస్, దాదాపు 25 తులాల కేసులు, బంగారం పోయిన కేసులు, అలాగే డబ్బులు ఒక 20 lakhs దొంగతనం జరిగినటువంటి కేసులు, ఇలాంటి కేసులన్నీ కూడా మనము ట్రాక్ చేయడం జరిగింది. అలాగే 32 2 వీలర్స్ కూడా ఒంగోలు టౌన్లో మనం రికవరీ చేసి అన్నీ కూడా ఎన్ని హై ఎండ్ బైక్స్, ఒక్కొక్క బైక్ 2 లక్షలు 3 లక్షలు విలువ ఉన్నటువంటి బైక్లు ఇవన్నీ కూడా. అలాగే టెంపుల్స్లో కూడా మంచి దొంగతనాలు చేస్తున్నటువంటి గ్యాంగులు మనం అరెస్ట్ చేసి రీసెంట్గా దాదాపు ఒక 20 kilos సిల్వరు, గోల్డ్ ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రతి యాంగిల్లో ప్రజా సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, అలాగే శాంతి భద్రతల దృష్ట్యా అన్ని ప్రికాషన్ తీసుకొని వాళ్ళ యొక్క భద్రతతో ముందుకు వెళ్తున్నాం. టంగుటూరు నుండి ఒంగోలు వస్తున్న ఆటోలో పెల్లూరు సమీపంలో వెనక నుండి అతివేగంగా వచ్చిన కారు డివైడర్ను ఢీకొని తర్వాత ఆటోను ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న టంగుటూరుకు చెందిన బొంతలు కుట్టుకుని జీవనం కొనసాగించే ఒకరు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పలువురికి గాయాలయ్యాయి. బాధితులను ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పోలీస్ కానిస్టేబుల్
దేహదారుఢ్య పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ లో ఫిజికల్ ఈవెంట్స్ కు సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్స్ ఎంపిక కోసం ప్రిలిమినరీ టెస్ట్ పాస్ అయిన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులను ఈ నెల 30 నుండి జనవరి 10 వరకు నిర్వహిస్తామన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీసు పెరేడ్ మైదానంలో జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు మైదానంలోకి ప్రవేశించే ద్వారం మొదలుకొని ధృవపత్రాల పరిశీలన, ధృవపత్రాల కంప్యూటరీకరణ, దేహ దారుఢ్య పరీక్షలు ముగించుకుని వెళ్లే ద్వారం వరకు చేపట్టవలసిన ప్రక్రియను సంబంధించి ఏర్పాట్లు చేసి సూచిక బోర్డులు ప్రతి ఒక్క ఈవెంట్ ట్రయల్ రన్ను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈవెంట్స్ కు 4435 మంది పురుషులు, 910 మంది స్త్రీలు పాల్గొంటున్నట్లు ఎస్పీ తెలిపారు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది అడ్మిట్ కార్డు ఉన్న అభ్యర్థులను గ్రౌండ్లోకి అనుమతిస్తారని, ప్రతి ఈవెంట్ వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. అదేవిధంగా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని పర్యవేక్షణకు నియమించినట్లు తెలిపారు. రిక్రూట్మెంట్ బోర్డు అభ్యర్థులకు కేటాయించిన తేదీల్లో హాజరయ్యేలా సమయపాలన పాటిస్తూ తమతో పాటు అడ్మిట్ కార్డు, సంబంధిత సర్టిఫికెట్లు తీసుకురావాలన్నారు. దేహ దారుఢ్య పరీక్షలు ఎటువంటి లోపాలు లేకుండా పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1600 మీటర్లు, 100 మీటర్లు పరుగు, లాంగ్ జంప్ ఈవెంట్స్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అభ్యర్థుల కోసం వైద్య శిబిరం, మంచినీటితో పాటు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, అలాంటి వారి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ట్రయల్ రన్ లో అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, డిపిఓ ఏఓ రామ్మోహన్ రావు, ఐటీ కోర్ సిఐ వి సూర్యనారాయణ, ఆర్ఐలు రమేష్ కృష్ణన్, రమణారెడ్డి, డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు. తేదీ వరకు ఉంటుంది. మన గైడ్ లైన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. రోజు 600 మంది హాల్ టికెట్లు ఎవరెవరు అనేది వాళ్ళకి డేట్లు ఇచ్చారు, ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు. దానికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా హాల్ టికెట్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు మార్నింగ్ మా దగ్గరకు వస్తే 10 గంటల వరకు అలౌ చేస్తాం. ఆ డేట్లు ఇచ్చారు ఆల్రెడీ హాల్ టికెట్లో. వాళ్ళు ఏ రోజు మా దగ్గరకు రావాలి అన్నది వాళ్ళ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లోనే ఉంది. సో మనం పకడ్బందీగా ఎవరైనా సరే దీంట్లో మీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కానీ, మీరు పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా మీకు పాస్ చేయిస్తామని చెప్పి కానీ, పరిగెత్తి లేకపోతే మీకు పరిగెత్తించేటట్టు చేసి మీకు పాస్ చేయిస్తామని ఎవరు చెప్పినా నమ్మకండి. ఇదంతా చీటర్ చేసే పని. మీరు ఆ ఉచ్చులో తగులుకోకండి. ఇదంతా కెమెరాలు మొత్తం కంట్రోల్లో జరుగుతుంటుంది. ఎటువంటి చిన్న ఫ్రాడ్ జరిగేదానికి కూడా అవకాశం లేకుండా మేము ఈ కండక్ట్ చేస్తాం. ఎవరు కూడా దళారీల మాటలను నమ్మి మోసపోయి డబ్బులు ఇచ్చి ఎవరు ఉద్యోగాలు ఇప్పిస్తారన్న మాట మాత్రం నమ్మకండి. అదంతా అబద్ధం, అదంతా నేరం కూడా. భలే పండుగలు భలే భలే బహుమతులు పేరుతో శుభమస్తు షాపింగ్ మాల్ ప్రతిరోజు నిర్వహిస్తున్న 23వ లక్కీ డ్రాలో తిరుపతికి చెందిన స్వరూప్ ఎలక్ట్రికల్ బైక్ ను కైవసం చేసుకున్నారు. గ్రానైట్ క్వారీ అధినేత చలువాది నాగరాజు లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటించారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా ప్రతిరోజు లక్కీ డ్రాలో ఒక ఎలక్ట్రికల్ బైక్ ను విజేతకు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్ కస్టమర్లకు అందజేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో మేనేజర్లు ఎంఎస్ మధుసూదన్, హెచ్ఆర్ మేనేజర్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు శుభమ షాపింగ్ వల్ల మీరు లక్కీ డ్రాలో విన్ అయ్యారండి. కంగ్రాట్స్ అండి, మీకు ఎలక్ట్రికల్ బైక్ వచ్చింది. ఓకేనా? ఏమండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉందా? అదే మీరు కొద్దిగా ఇంప్రెస్గా మారితే మేడంకి వాయిస్ ఇవ్వట్లేదు. అందుకని మీరు తిరుపతిలో కొనుగోలు చేశారండి. ఎంత కొన్నారండి? అవునా? అదే 1000 రూపాయలు కొనున్నారు. మీరు 70,000 రూపాయలు బైక్ గెలుచుకున్నారు. మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? ఇక్కడ అందరూ యాంగ్జైటీగా ఉన్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్లో లక్కీ డ్రా 23వ లక్కీ డ్రా తిరుపతిలో తేజ్ స్వరూప్ అనే వాళ్ళు విన్ అయ్యారు. శుభమస్తు ఖాతాదారులకు ఈరోజు 23వ లక్కీ డ్రాలో విన్ అయినటువంటి తేజ్ స్వరూప్ గారికి ఎలక్ట్రికల్ బైక్ గెలుచుకోవడం జరిగింది. అలాగే తిరుపతి వాస్తవ్యులైనటువంటి తేజ్ స్వరూప్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన ఒంగోలు బ్రాంచే కాదండి, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మన శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రతి 1000 రూపాయల కొనుగోలు మీద ఎలక్ట్రికల్ బైక్ని ప్రతిరోజు మన షాపింగ్ మాల్ వారు అందిస్తున్నారు. అలాగే మధ్యతరగతి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, కామన్ మ్యాన్ కాళ్ళు ఎగరేసుకునేలాగా అతి తక్కువ ధరలకు పట్టు వస్త్రాలను, రెడీమేడ్ వస్త్రాలను మన మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ని ఫాలో అవుతూ మార్కెట్లో అతి తక్కువ ధరలకు అందిస్తున్నారు. ఇంతలా ఆదరిస్తున్నటువంటి ఒంగోలు ప్రజానీకానికి, చుట్టుపక్కల ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా శుభమస్తు షాపింగ్ మాల్ వారు. అలాగే భలే పండుగలు, భలే బహుమతుల్లో ప్రతిరోజు లక్కీ డ్రాలో ఎలక్ట్రికల్ బైక్ తెలుసుకునే అవకాశాన్ని అందిస్తున్నాం. అలాగే ఈ నెల 30వ తారీఖు మన ఒంగోలు బ్రాంచ్లో స్విఫ్ట్ డిజైర్ కార్ను కూడా ప్రజెంట్ చేయబోతున్నాం. ఆ లక్కీ డ్రా విన్నర్ కూడా ఎవరో మనకు 30వ తారీఖు తెలుస్తుంది. అలాగే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని ప్రత్యేక దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఏపీయూడబ్ల్యూజే పక్షాన డిమాండ్ చేస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు అన్నారు. మార్కాపురం ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పార్థసారథి జర్నలిస్టుల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నా సమాచార శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతుందని, అందువల్ల స్వయంగా ముఖ్యమంత్రి దృష్టి సారించాలని సుబ్బారావు అన్నారు. 7 నెలల కూటమి ప్రభుత్వంలో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న పరిస్థితిలో మీడియా పట్ల ప్రభుత్వం సానుకూలంగానే ఉందన్నారు. చిన్నపాటి లోపాల వల్ల జనవరికి 1వ తేదీకి ఇవ్వాల్సిన కొత్త అక్రిడేషన్ కార్డులు ఇచ్చేలా జీవో జారీలో ఇంకా జాప్యం కొనసాగుతుందన్నారు. గత ప్రభుత్వం జర్నలిస్టులకు అన్యాయం చేస్తూ ఇచ్చిన జీవో 38ని రద్దు చేస్తూ దాని స్థానంలో కొత్త జీవో ఇంతవరకు విడుదల చేయలేదన్నారు. చనిపోయిన జర్నలిస్టు సతీమణికి 10,000 రూపాయల పింఛన్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు విస్తృతంగా అక్రిడేషన్లు ఇచ్చేలా చొరవ చూపాలన్నారు. జర్నలిస్టు ప్రాతినిధ్య కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వానికి చేరేలా ప్రెస్ అకాడమీతో పాటు ఇతర వ్యవస్థల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎన్వి రమణ, మార్కాపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఎస్కే కాజావలి, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేకించి జర్నలిస్టులకు సంబంధించి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వంలో సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుగా ప్రభుత్వాన్ని అభినందిస్తూ, కొన్ని చిన్న లోపాల వలన జనవరి 1వ తేదీకి ఇవ్వాల్సిన కొత్త అక్రిడేషన్ల విధానాన్ని ఇంతవరకు అమల్లోకి రాకపోవడం దురదృష్టకరం. అయితే గత ప్రభుత్వం ఇచ్చిన 38 జీవో జర్నలిస్టులకు అన్యాయం చేసిన ఆ జీవోని రద్దు చేస్తూ కొత్త జీవో ద్వారా విస్తృత స్థాయిలో జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం మంత్రి పార్థసారథి ఆధ్వర్యంలో కొత్త నిబంధనలు రూపొందించారు. అందుకు ముందుగా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. అయితే ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకే మీ ప్రభుత్వం వచ్చినాక ఇంతవరకు కొత్త జీవో ఒక్కటి కూడా సానుకూలమైన జీవో రాలా. చనిపోయిన జర్నలిస్టుల భార్యలు కనీసం 1000 రూపాయలు కూడా వెల్ఫేర్ ఫండ్ అందరికి ఇబ్బంది పడుతున్నారు ఈ రాష్ట్రంలో. అలాంటి వాళ్ళందరికీ 10,000 తక్షణం ప్రకటించి నెల 10,000 పెన్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కొత్త సంవత్సరం సందర్భంగా అయినా మీరు మా జర్నలిస్టుల సమస్యల మీద దృష్టి పెట్టి
తక్షణం అప్లికేషన్లు ఇచ్చేందుకు, ఇతరులతో చనిపోయిన జర్నలిస్టుల భార్యలకు పెన్షన్లు ఇచ్చేందుకు తక్షణము చర్యలు తీసుకోవాలని, హౌస్ సైట్స్ దాని మీద కూడా విధి విధానాలను ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జీవోలను, నిబంధనలు త్వరితగతిన తయారు చేసి ఇవ్వటంలో సమాచార శాఖ అధికారులు వైఫల్యం కనపడుతుంది. తక్షణం రేపు సోమవారం ఎట్టి పరిస్థితుల్లో జీవోనిచ్చి వెంటనే జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించే కమిటీలు ఏర్పాటు చేసి ఇవ్వాలి. ఈ లేని పక్షంలో రెన్యువల్ చేసి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి రెన్యువల్ చేయాలి తప్ప గుర్తింపు కార్డు కూడా, ప్రభుత్వ గుర్తింపు కార్డు కూడా లేకుండా జర్నలిస్టుల్ని రాష్ట్రంలో ఉంచడం కరెక్ట్ కాదు. అది సమాచార శాఖ అధికారులు గమనించాలి. కాబట్టి ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని తక్షణం 24 గంటల లోపు ఈ సమస్యను పరిష్కరించి జర్నలిస్టులందరికీ 1వ తేదీకి అక్రిడేషన్ లీవ్ పొడిగించడం కానీ ఇవ్వటం కానీ చేస్తూ, కుదరని పక్షంలో పొడిగించి 10వ తేదీకో 15వ తేదీకో జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా జోక్యం చేసుకోవాలని ఏపీడబ్ల్యూజే తరఫున డిమాండ్ చేస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న 920 మంది హెల్త్ అసిస్టెంట్లను అక్రమంగా తొలగించడం అన్యాయమని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటూ ఏపీ హెల్త్ అసిస్టెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిఐటియు కార్యాలయం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిఐటియు, ఏఐటిసి వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షులు రమణారెడ్డి మాట్లాడుతూ 2002 సంవత్సరంలో నోటిఫికేషన్ వేసి కాంట్రాక్ట్ విధానంలో వైద్య శాఖలో హెల్త్ అసిస్టెంట్లుగా తీసుకున్నారని, రిక్రూట్మెంట్ చేసుకున్నారని, దాదాపు 22 ఏళ్లుగా పనిచేస్తున్న తమను అక్రమంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తొలగించడం అన్యాయమన్నారు. 22 సంవత్సరాలుగా విధుల్లో ఎంతో క్రమశిక్షణతో పనిచేస్తూ జీతాలతో ఏదో ఒక రోజున రెగ్యులర్ అవుతుందన్న ఆశతో జీవితాన్ని నెట్టుకొస్తున్నామని, కోవిడ్ సమయంలో, విపత్తుల సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించామని, అటువంటి వారిని తొలగించడం బాధాకరమన్నారు. హెల్త్ అసిస్టెంట్లు తెలంగాణలో 40,000 తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 30,000 తీసుకుంటున్నామని, కానీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ చిన్న చిన్న కారణాలు చూపి భారీగా తొలగించడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పారా శ్రీనివాసరావు, పి శ్రీనివాసరావు, భాస్కర్, కె మాలకొండయ్య, ఈదర అన్నపూర్ణ, కాలం సుబ్బారావు, కొత్తకోట వెంకటేశ్వర్లు, గంటనపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గత 22 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ ఉద్యోగంలో హెల్త్ అసిస్టెంట్స్గా మేమంతా కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నాము. డిఎస్సి ద్వారా నియమించబడి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి 22 సంవత్సరాలుగా ఏదో ఒక రోజున రెగ్యులర్ అవుతామనేటువంటి ఆశతోటి ప్రభుత్వంలో పనిచేస్తున్నాము. ఉన్నట్టుండి ఈ రోజున తెలంగాణ కోర్టులో, హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు మేరకు తీర్పు కాపీ, ఇంక్ సైన్డ్ కాపీ రాకముందే మనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు విచక్షణారహితంగా 22 సంవత్సరాల తర్వాత మమ్మల్ని అందరినీ కూడా ఉద్యోగాలు తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ రోజున అందరి వయసులు కూడా దాదాపు 50 సంవత్సరాల పైబడి ఉన్నాము. మరి మేమంతా ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు కోల్పోతే మా కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని తిరిగి ఉద్యోగాల్లోకి చేర్చుకునే విధంగా 920 మంది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డున పడితే మరి వారి కుటుంబాలంతా ఏమైపోవాలనే ఆక్రోశంతో, బాధంతో ఉన్నాము. మన ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 75 మందికి పైగా పనిచేస్తున్నాం. మేమంతా ఏ ఉద్యోగాలు చేసుకొని బతకాలి అనేటువంటిది మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మన ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఇలాంటి చర్య మేము వస్తుందని ఊహించలేదు. పెద్దలుగా మీరందరూ కూడా ఒక నిర్ణయాన్ని తీసుకొని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టేటస్ కోని అమలు చేసి తిరిగి మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, మరి ఈ రోజున అందరినీ మంత్రుల్ని మా వయసులు గమనించి తప్పకుండా తిరిగి విధుల్లోకి తీసుకునే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని మా అందరి కుటుంబాల తరఫున మిమ్మల్ని వేడుకుంటాం. వీరందరినీ కూడా మీరు కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకొని అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళెవరు కూడా ఆయా కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులతోటి, ఆ కోర్టుల ఉత్తర్వులను బేస్ చేసుకొని మరి రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ గారు, డిఎంఎన్హెచ్ఓ గారు వీళ్ళు ఇచ్చిన ఉత్తర్వులతోటి ఈరోజు దాదాపు 22 సంవత్సరాల నుంచి విధులు నిర్వర్తిస్తూ ఈరోజు మరలా తిరిగి విధుల నుంచి తొలగించబడటం అంటే ఎంత అన్యాయమైన విషయం. ఒకసారి గౌరవ ప్రజాప్రతినిధులు,
గౌరవ ఉన్నతాధికారులందరూ కూడా ఆలోచించి వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకొని వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఈరోజు మేము యునైటెడ్. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల చట్టాన్ని అటకెక్కించి నిధులను దారి మళ్లించిందని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మురళీకృష్ణ విమర్శించారు. కార్మికుల పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. వేమూరి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. కార్మికులు సహజ మరణం చెందిన వారికి 1,30,000 రూపాయలు, ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షలు, అంగవైకల్యం సంభవించిన వారికి పరిహారం, అలానే కార్మికుల భార్య కుమార్తె ప్రసవ సమయంలో సహాయం, పిల్లల చదువులకు స్కాలర్షిప్, పనిముట్లు అందజేయాలని మురళీకృష్ణ కోరారు. ప్రకాశం జిల్లా భవన నిర్మాణ సంక్షేమ సంఘం అధ్యక్షులు గుంజి సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాలో కార్మికులకు సంక్షేమ సంఘం అండగా నిలుస్తుందన్నారు. కార్మికులకు రావాల్సిన అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు జరిగేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో కోశాధికారి పల్లపు శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ బండా వెంకట్రావు, సభ్యులు కుంచాల శ్రీను, తన్నీరు ప్రసాద్, జూటిరి సుబ్రహ్మణ్యం, తమ్మిశెట్టి వెంకట్రావు, కర్రి బ్రహ్మయ్య, పూల శ్రీను తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులు చట్టాన్ని, ఆ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరుకుంటూ, మామూలుగా సహజ మరణం సంభవిస్తే 1,30,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఎలా ఇస్తుందో దాన్నే బేస్ చేసుకుందాం. మనం సింపుల్గా 1,30,000 రూపాయలు నార్మల్ డెత్కి ఇవ్వాలి, 5 లక్షల రూపాయలు ప్రమాద మూలకంగా ఇవ్వాలి. డెలివరీకి ఇంట్లో వాళ్ళ కూతురు డెలివరీ అయితే కార్మికుడి యొక్క కూతురు 50,000 రూపాయలు, భార్య డెలివరీ అయినా కూతురు డెలివరీ అయినా 50,000 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలి. అదేవిధంగా వివాహ కానుక 30,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా కార్మికుడికి ప్రమాదం జరిగి హాస్పిటల్లో ఉంటే 20,000 రూపాయలు హాస్పిటలైజేషన్ ఖర్చులు ఇవ్వాలి. అదేవిధంగా కార్మికుడి యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ చదువులకి స్కాలర్షిప్ ఉంది, స్కాలర్షిప్లు ఇవ్వాలి. నెక్స్ట్ కార్మికుల యొక్క నైపుణ్యం, వాళ్ళ యొక్క వర్క్ యొక్క ట్రైనింగ్ సెషన్స్ మీరు గవర్నమెంట్ తరఫున జరపాలి. 15 రోజుల పాటు వాళ్ళకి 4,500 రూపాయలు స్టైఫండ్ ఇస్తున్నారు. అది సరిపోదు. ఇప్పుడు కనీసం ఒక 500 రూపాయలు ట్రైనింగ్ అమౌంట్ ప్రతిరోజు అనేది 15 రోజుల పాటు 7,500 రూపాయలు ఇవ్వాలి. ట్రైనింగ్ వచ్చిన కార్మికుడికి భోజన వసతి ఏర్పాటు చేస్తారు, అది సహజంగా జరిగేది. కాబట్టి వాళ్ళ సర్టిఫికేటు, అదేవిధంగా బ్యాంకుల ద్వారా లింకేజీ రుణము, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి యూనిఫాము, ఇవన్నీ కూడా ఈ చట్టంలో ఏదైతే ఉందో భవన నిర్మాణ కార్మికుల చట్టంలో 12 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి తెలియదు కాదు. కాబట్టి చక్కగా ఈ కూటమి ప్రభుత్వం మా కార్మికులందరికీ కూడా పూర్తి స్థాయిలో భవన నిర్మాణ కార్మికుడికి ఏ అయితే రైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాను. కార్మిక సోదరులారా, మనకు రావాల్సిన వనరులు, మనకు రావాల్సిన పథకాలు ఈ కూటమి ప్రభుత్వంలో మనం సాధించుకోవాలంటే మనందరం ఐక్యతగా ఉండాలి. ఐక్యతగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించుకోగలం. కనుక కార్మిక సోదరిమణులు అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి ఈ శివశక్తి భవన నిర్మాణ జిల్లా వ్యర్థంగా నేను పనిచేస్తున్నా, నాతో కలిసి తిరిగి నాతో పనిచేసే విధానం ఉన్నోళ్ళు, సేవ చేసే విధానం ఉండి మీ కార్మికుల పిల్లలకి చదువులు, రావాల్సిన వనరులు, లేబర్ ఆఫీస్ తరపున కానీ, ఇళ్ల ప్లాట్లు కానీ, పెన్షన్లు కానీ, ఇంకా ఇతర ఏదైనా రావాల్సి ఉంటే మనందరం కలిసి పోరాడి సాధించుకునేటట్టుగా చేసుకుందాం. రండి, కలిసి రండి. ముందుగా అందరికీ అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత ప్రభుత్వంలో మన భవన నిర్మాణ కార్మికులకి చాలా తీవ్ర అన్యాయం జరిగింది సార్. ఒక స్కీమ్ కూడా అమలు జరగలేదు. ప్రజల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు అవి అయితే వసూలు చేసుకున్నారు, కానీ ప్రజలకు మాత్రం గవర్నమెంట్ నుంచి ₹1 కూడా అందుబాటులోకి రాలేదు. అంతకుముందు అయితే 2014 నుంచి 19 లోపు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం చాలామంది క్లెయిమ్స్ ఇప్పించగలిగాము, చాలామందికి ఉపయోగపడ్డారు. గత 19 నుంచి 24 వరకు అయితే పెద్ద మనకి కార్మికులకి ఎవరికి ఎలాంటి సదుపాయాలు కానీ ఎలాంటి ఇది కానీ అందలేదు, సహాయం అందలేదు. అట్లాగే కూటమి ప్రభుత్వానికి నాది ఒక చిన్న విన్నపం సార్. మీరు వచ్చారు, ఇసుక పాలసీని కరెక్ట్ చేశారు, ఓకే, బాగుంది. అట్లాగే రాష్ట్రంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది కార్మికులు ఉన్నారు, భవన నిర్మాణ కార్మికులు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోండి. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనకు మీరు 14 నుంచి 19 లోపు ఏ పథకాలు అయితే అమలు చేశారో ఆయా పథకాలు మళ్ళీ అమలు చేయండి, కార్మికులందరికీ హెల్ప్ చేయండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను.
ప్రజలకు అందించే మందులపై జీఎస్టీ తొలగించాలని, పని భద్రత కల్పించాలని ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ చిరంజీవి డిమాండ్ చేశారు. సిఐటియు కార్యాలయంలో ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీలకు వత్తాసు పలుకుతూ మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగులపై వివక్ష చూపుతున్నారని చిరంజీవి అన్నారు. పని భద్రత లేని కారణంగా ఎంతో మంది మెడికల్ రిప్రజెంటేటివ్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రానున్న రోజుల్లో సామాన్యుడికి మందులు కొనే పరిస్థితి లేదని, 100లో 90 మందికి సంక్రమించే షుగర్, బీపీ, ఇతర వ్యాధుల మందుల రేట్లు పెంచి వారికి కొనుగోలు శక్తి లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. మెడికల్ రిప్రజెంటేటివ్ వ్యవస్థను కుదించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని, ప్రత్యామ్నాయ మార్గాలను చూపుతూ తమ ఉపాధిపై వేటు వేస్తున్నారని తెలిపారు. దానివల్ల ఉద్యోగ భద్రత ఉండదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి ఐకే కృష్ణమోహన్, ఉపాధ్యక్షులు గోపి రామ్ నరసింహారావు, జాయింట్ సెక్రటరీ భాష, ట్రెజరర్ ఆంజనేయులు, రాష్ట్ర కమిటీ సభ్యులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ మాది ఎఫ్ఎంఆర్ఐ ఫార్మర్స్ డే పురస్కరించుకొని ఈరోజు మేము ఇక్కడ స్థానిక సిఐటి జిల్లా ఆఫీసులో నిర్వహించుకుంటున్నాము. మెయిన్గా మా డిమాండ్స్ ఏంటంటే మెడికల్ రిప్రజెంటేటివ్కి స్టాచ్యూటరీ వర్కింగ్ కండిషన్స్ అనేది ఉండాలనేది మా యొక్క ముఖ్య డిమాండ్. అట్లానే ప్రజలకు సంబంధించి కూడా మందులు వాటిపైన జీఎస్టీ ఎత్తివేయాలి, నిత్యావసర అత్యవసర మందుల ధరలు కూడా తగ్గించాలి. అట్లానే ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాటిని పునరుద్ధరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి మేము అనేక సందర్భాల్లో కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఒకరోజు సమ్మెకు కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిరంకుశ వైఖరితోటి మందుల ధరల మీద సంవత్సరంలో ఒక 10% పెంచుకునే అవకాశాన్ని ఈరోజు ప్రతి 6 నెలలకు ఒకసారి రివైజ్ చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ఈరోజు బీపీ, షుగరు, గుండె సమస్యలకు సంబంధించిన మందుల ధరలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి సామాన్య ప్రజలకి. ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తూ అట్లానే ఫార్మా కంపెనీస్ వాళ్ళకి ఇటు మాకు పనిచేసే మాకు కూడా ఎటువంటి పని భద్రత కూడా కల్పించకుండా, అటు ప్రజలకు ఉపయోగపడకుండా ఓన్లీ వాళ్ళ యొక్క లాభాలు ప్రోత్సహించడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది పనిచేస్తున్న విధంగా ఉంది. దీన్ని పూర్తిగా మేము కార్మిక వర్గంగా మేము ఖండిస్తున్నాము. నా ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంటూ అబద్ధపు ప్రేమలు ఒలకబోసిన గత ప్రభుత్వం 5 ఏళ్లు వారి సంక్షేమాన్ని గాలికొదిలేసింది. ఆయా కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి చూపాలని భావించిన అప్పటి తెదేపా ప్రభుత్వ లక్ష్యాన్ని గత పాలకులు నీరుగార్చారు. యువతను స్వయం ఉపాధికి దూరం చేశారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. పాలన కాలంలో ఒకరికి కూడా స్వయం ఉపాధి నిమిత్తం రాయితీ యూనిట్లు కొత్తగా అందించిన పాపాన పోలేదు. ఎస్సీ లబ్ధిదారులకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం 2018-19 ఆర్థిక సంవత్సరంలో తొలి విడతగా మండలానికి ఒక్కో యూనిట్ కింద ట్రాక్టర్, డ్రైన్ క్లీనింగ్ యంత్రం మంజూరు చేశారు. ఎన్ఎస్ఎఫ్డిసి పథకం కింద 35% సబ్సిడీపై పలు యూనిట్లు అందించారు. అప్పట్లో పవర్ ఆటో 1.50 లక్షలు, ట్రాక్టర్, డ్రైన్ క్లీనింగ్ యంత్రం 7 లక్షల చొప్పున యూనిట్ ధరలను నిర్ణయించారు. తెదేపా హయాంలోనే కొందరు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేయగా 2019 ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వైకాపా లబ్ధిదారుల జాబితాను పెండింగ్లో పెట్టింది. 2022 ఏప్రిల్లో కొత్తగా 10 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి పాత యూనిట్లకు రంగులేసి అందించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరై నిరుపయోగంగా ఉన్న 86 పవర్ ఆటోలకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. అందులో 45 మందికి పంపిణీ చేశారు. మిగతావి మరమ్మతులకు గురయ్యాయి. వాటిని బాగుచేసి లబ్ధిదారులకు అందించకపోవడం గమనార్హం. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా బీసీ కార్పొరేషన్ ద్వారా రాయితీలపై పలు విభాగాల్లో స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేశారు. జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల్లోని మత్స్యకార కుటుంబాలు ప్రధానంగా సముద్రంతో పాటు గుండ్లకమ్మ నదిలోని చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. అందులో భాగంగా మత్స్యకారుల వినతి మేరకు తెదేపా తెప్పలు మంజూరు చేసి కొందరికి సరఫరా చేసింది. మిగిలిపోయిన వాటిని వైకాపా ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వలేదు. దీంతో 6 ఏళ్లుగా వృధాగా పడి ఉన్నాయి. ప్రస్తుతం పంపిణీ ప్రక్రియ నిలిచిపోవడంతో 6 ఏళ్ల క్రిందట ఒంగోలుకు చెందిన
డ్రైన్ క్లీనింగ్ యంత్రాలు ఇప్పటికీ నగరంలోని ప్రగతి భవన్ కార్యాలయం ఆవరణలో నిరుపయోగంగా పడి ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం సరిచేసే పనిలో పడింది. ఈ మేరకు డ్రై క్లీనింగ్ యంత్రాలు వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆదేశాల మేరకు నిరుపయోగంగా ఉన్న 28 డ్రై క్లీనింగ్ యంత్రాలకు మరమ్మతులు చేపట్టే కార్యక్రమం చేస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ తెలిపారు. వీటి మరమ్మతుల కోసం అంచనా వేసేందుకు ట్రాన్స్పోర్ట్ అధికారులకు లేఖ రాయడం జరిగిందని, వారి అంచనాలు సమర్పించిన తరువాత కలెక్టర్ అనుమతితో మరమ్మతులు పూర్తి చేసి నగరపాలక సంస్థకు, నగర పంచాయతీలకు అందజేస్తామని తెలిపారు. 2018-19 సంవత్సరంలో మరి శాంక్షన్ కాబడినటువంటి MDCMs మన జిల్లాకి 58 ఇవ్వడం జరిగింది. అందులో 28 మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి 28 మాత్రం ఇక్కడ ఉండిపోయినవి. లబ్ధిదారుల నుంచి సరైన సహకారం లేకుండా ఉండటం వలన అవి గ్రౌండ్ చేయలేకపోయాం. అవన్నీ కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా మరి డిస్ట్రిబ్యూట్ చేయలేకపోవడం వలన కొంత రిపేర్ వచ్చిన మాట వాస్తవమే. వాటన్నిటిని కూడా రిపేర్లు చేయించి ఎక్కడైతే అవసరమైన చోట మున్సిపాలిటీలో కానీ మేజర్ పంచాయతీలో కానీ ఇవ్వడానికి రెడీ చేయమని చెప్పి గౌరవ మరి సెక్రటరీ గారు, అలాగే గౌరవ మన శాఖ మార్చులు డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఆదేశాలు ఇచ్చున్నారు. కాబట్టి వాటన్నిటి రిపేర్ చేయడానికి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి టెక్నికల్ టీంకి రాయడం జరిగింది. వాళ్ళు వచ్చి అక్కడ ఏం జరిగింది, ఏం లోపాలని కూడా అసెస్ చేసిన తర్వాత ఒక్కొక్క యూనిట్కి ఎంత కాస్ట్ అవుతుందని అయిన తర్వాత అవన్నీ కూడా మళ్ళీ బాగు చేసి సంబంధిత మున్సిపల్ కమిషనర్లకి ఎక్కడైతే అవసరమైందో అక్కడ ఇవ్వడానికి కూడా మరి అన్ని రెడీ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులను ఎన్ని రకాలుగా కష్టాలు పెట్టాలో అన్ని రకాలుగా వేధింపులకు గురి చేశారని, చివరకు జీతభత్యాలు కూడా 1వ తేదీ ఇవ్వకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టారని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, మార్కాపురం పట్టణ, మండల, తర్లుపాడు మండలాల UTF స్వర్ణోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని, కనీస అభివృద్ధి పనులు కూడా నిధులు లేకుండా చేశారని ఎమ్మెల్యే అన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి విదేశాల నుండి పెట్టుబడులు ఆకర్షిస్తున్నారన్నారు. ముఖ్యంగా UTF గొడుగు కిందే దాదాపు మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు చేరాయని, ముఖ్యంగా UTF మీద ఉపాధ్యాయుల్లో ఉన్న నమ్మకానికి ఇది ప్రతీక అని అన్నారు. ఈ సందర్భంగా UTF నాయకులు, శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డిని సత్కరించారు. ఎమ్మెల్యే UTF నాయకులను సత్కరించి మెమెంటోలు అందజేశారు. రాష్ట్రంలోనే ఒక గొప్ప పెద్దదైనటువంటి సంస్థగా ఈ UTF సంస్థను రూపొందించారు. అటువంటి సంస్థను నిలబెట్టేదానికి, అటువంటి సంస్థలో పనిచేస్తున్నటువంటి యంత్రాంగాన్ని మొత్తానికి మంచి చెడులు చూసుకుంటూ ఏదైతే కష్టాల్లో అనుభవిస్తామో, కష్టాలు వస్తాయని ముందే ఊహించి వాటిని పరిష్కార దిశగా చేస్తున్నటువంటి ఉద్యమాలకు కానీ, పరిష్కార దిశగా చేస్తున్నటువంటి కృషికి కానీ, అనునిత్యం మీరు చేస్తున్నటువంటి పోరాటాలకి ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తి అంటే ఉద్యమం అనేది ఈ UTF ద్వారా చేయటం, ఈ UTFని ఒక జాతీయ స్థాయికి తీసుకుపోవడం అనేది ఒక రకంగా మన ఉపాధ్యాయ సంఘానికి ఒక అదృష్టంగా భావించాలి. ఈరోజు 80 to 90% ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా UTF కింద ఉన్నాయి. UTFని ఎంతో అభిమానించి, గౌరవించి ఒక నమ్మకం ఏర్పడుతుంది, ఒక నమ్మకం వస్తుంది. UTF వల్ల మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్యోగ పరిస్థితుల్లో ఈరోజు 80 to 90% టీచర్స్ కానీ అందరూ కూడా ఈ యొక్క UTF పక్షాన్ని నిలబడి అందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ, అనేక ఉద్యమాన్ని నడుపుతూ ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకొని పోతున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం.
నిత్యం వైద్య వృత్తిలో తీరిక లేకుండా పేషెంట్ల రోగాలను నయం చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపే వైద్యులు నేడు ఆటలతో ఉపశమనం పొందుతున్నారు. ఏ మాత్రం తీరికలేని వైద్యులు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆటపాటల్లో మునిగి తేలుతున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని హైదరీ క్లబ్లో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో వైద్యులతో పాటు వారి పిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు రావిపాటి జయశేఖర్ రిబ్బన్ కట్ చేసి స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్రీడలను జీవితంలో ఒక భాగంగా అలవర్చుకోవాలని జయశేఖర్ అన్నారు. ఐఎంఏ జిల్లా గౌరవ సెక్రటరీ డాక్టర్ మణిబాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటువంటి క్రీడా పోటీలు ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా గత 3 వారాలుగా షటిల్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్తో పాటు ఇతర క్రీడలను నిర్వహించామన్నారు. వివిధ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు నూతన సంవత్సర వేడుకల్లో బహుమతులు అందించడంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు బి శివసీతారామయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వీరయ్య చౌదరి, డాక్టర్ మండవ కమల, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, డాక్టర్ వీరా, డాక్టర్ శ్రావణి, డాక్టర్ సారాతో పాటు పలువురు వైద్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని ముఖ్యంగా చెప్పడానికి ముఖ్యంగా డాక్టర్లు వాళ్ళ వృత్తిలో వాళ్ళు బిజీగా ఉన్నా కూడాను ఈ ఒంగోలు ఐఎంఏ తరఫున లాస్ట్ 3 సండేస్ నుంచి కూడాను రెగ్యులర్గా గేమ్స్ నిర్వర్తించడం జరుగుతుంది. ఇది ఈ సంవత్సరమే కాదు, లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా రెగ్యులర్గా జరుపుతున్నాం. అదే రకంగా ఇప్పుడు డాక్టర్లు అందరికీ, అటు మహిళా డాక్టర్లు కావచ్చు, జెంట్స్ డాక్టర్స్ కావచ్చు, డాక్టర్స్ యొక్క పిల్లలు వాళ్ళందరికీ కూడాను మంచి ఆట విడుపుగా వాళ్ళకి అన్ని రకాలైన ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. అది ముఖ్యంగా ఈసారి ఈ సండే హైదరీ క్లబ్లో నిర్వహించడం జరుగుతుంది. సో ఇది గుర్తించి ప్రతి ఒక్కరు వాళ్ళ ఆరోగ్యం కొరకు వాళ్ళు కూడాను ఈ రకమైన గేమ్స్ ఆడాలి. ఆ రకంగా వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోగలరని తెలియజేస్తుంది. రోగులతో నిరంతరం శ్రమిస్తున్న డాక్టర్లకు ఆట విడుపుగా నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచి ఆటలను, స్పోర్ట్స్ను నిర్వర్తించి డాక్టర్లు ఉత్సాహంగా పాల్గొనేట్లుగా చేస్తుంది. అదే క్రమంలో గత 2 వారాలుగా రన్నింగ్ రేస్, షటిల్, వాలీబాల్, క్రికెట్ ఇలా అనేక గేమ్స్ ఆడిన తర్వాత ఈరోజు ముఖ్యంగా బ్యాడ్మింటన్, టెన్నిస్, క్యారమ్స్, చెస్, ఇండోర్ గేమ్స్ ఆడటానికి హైదరీ క్లబ్కి వచ్చాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివసీతారామయ్య గారు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రావిపాటి జయశేఖర్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మన్నే వీరయ్య చౌదరి గారు, ఇంకా అనేకమైన మహిళా వైద్యులు, డెంటల్ వైద్యులు ఇచ్చేసి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈరోజు ఇప్పటి నుంచి సాయంత్రం వరకు ఆటల పోటీల్లో పాల్గొని జనంలో తమ ఉత్సాహం పొందుతూ తమ కొత్త సంవత్సరంలో ప్రవేశించాలని మేమంతా ఆశిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న ప్రతి డాక్టర్కి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారానికి న్యాయ సలహాలు పాటిస్తూ ముందుకు సాగాలని, సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నప్పటికీ మహిళలు అక్కడక్కడా వివక్షతకు గురవుతున్నారని న్యాయవాది హజరాంబి అన్నారు. కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు న్యాయశాఖ సీనియర్ మహిళా న్యాయవాది హజరాంబి, ఎంపీపీ కామూరి అమూల్య పాల్గొన్నారు. బాల్య వివాహాలను, బాలికపై లైంగిక దాడులు, గృహహింస చట్టం, బాలిక వ్యభిచార నిరోధక చట్టం, బాల కార్మిక నిరోధక చట్టం, సమాన పనికి పురుషులతో పాటు మహిళలకు కూడా సమాన వేతనం కలిగించాలనే చట్టాన్ని అమలు చేశామని న్యాయవాది హజరాంబి అన్నారు. ఎంపీపీ కావూరి అమూల్య మాట్లాడుతూ
రాష్ట్ర వ్యాప్తంగా 18 మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని పేర్కొన్నారు. సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించి ముందుకు సాగేందుకు ప్రతి మహిళ ముందుగా విద్యావంతురాలుగా కావాలని తెలిపారు. ఐసీడీఎఫ్ సూపర్వైజర్ వసంతకుమారి మాట్లాడుతూ మహిళలు అనేక సమస్యలను అధిగమించేందుకు న్యాయపరమైన సలహాలను చట్టాలను తెలుసుకోవాలని, బాల్యంలో వివాహాలు జరగకుండా చూడాలని తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో కొమరోలు మండలం పారా లీగల్ గుర్రం సుధీర్ బాబు, కొడవగంటి బెస్సింగ్టన్, ఆర్ఎంపీ వైద్యులు కాజావలి, బ్రహ్మయ్య, ఉస్మాన్ షరీఫ్, మహాలక్ష్మీదేవి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ప్రూవ్ అవుతుందండి. 490 సెక్షన్ ఒక 20 సంవత్సరాల క్రితము ఇది ఈ చట్ట ప్రకారము భర్త మీద అత్తమ్మ మీద కేసు పెట్టేవాళ్ళం. అప్పుడు వాళ్ళని జైల్లో వేసేవాళ్ళు, 14 రోజులు రిమాండ్లో పెట్టి తర్వాత 4 రోజుల తర్వాత బెయిల్ ఇచ్చేవాళ్ళు. కానీ ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు భర్త కొడతాడు, కొడితే ఆమె అమ్మ ఏం చేస్తుంది, భర్త మీద కేసు పెట్టదు, అత్త మీద, మామ మీద, ఆడబిడ్డ ఆడపడుచు ఎక్కడో అమెరికాలో ఉంటారు, వేరే ప్రాంతాల్లో ఉంటారు, వాళ్ళ పేర్లు కూడా తగ్గిస్తారు, వాళ్ళు కూడా సతాయించారనేసి వరకట్నం అధికంగా తీసుకోమని సతాయించారని పెడతారు. కాబట్టి ఆడవాళ్ళు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళు దీన్ని నాన్ బెయిలబుల్ నుంచి బెయిలబుల్ చేశారు. అంటే అప్పటికప్పుడు అరెస్ట్ చేస్తారు, స్టేషన్లోనే మనకు బెయిల్ ఇస్తారు, ఇంటికి వచ్చేస్తాం. భర్త ఉంటే ఉంటాడు, అత్త మామూలు వదిలేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ చదువుకుని ఉండాలి, విద్యావంతురాలై ఉండాలి. అప్పుడు ఇంటికి ఇల్లాలు దీపం అంటారు. దీపం అంటే కరెంటు పోతే మనకు అంధకారంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వారు అందరూ ఇక్కడికి రావాలంటే మీ అందరికీ, మీ భర్తలకు కానివ్వండి, మీ పిల్లలకు కానివ్వండి, మీరు వాళ్ళకు మధ్యాహ్నం టైంకి ఉదయం టిఫిన్ చేసి పెట్టి వచ్చింటారు. మధ్యాహ్నం వాళ్ళకి భోజనం టైంకి ఏవైతే అవసరం ఉంటాయో అవన్నీ సమకూర్చి ఇప్పుడు ఇక్కడికి మీటింగ్కి వచ్చింటారు ప్రతి ఒక్కరు. అంటే మీకు భర్త అనే ఒక పురుషునికి కేవలం డబ్బు సంపాదించాలి, మన అవసరాలు తీర్చడానికి వాళ్ళకి ఒక్క పని మాత్రమే ఉంటుంది. మనకు మాత్రం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు వివిధ ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పనులు, వంటలు కూడా సమానంగా. జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు మన గౌరవ ఇతరులు జూనియర్ సివిల్ జడ్జి గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం కొమరోలు మండల పరిషత్ ముఖ్య ఉద్దేశం మహిళల పట్ల మరి చూస్తా ఉన్నాం. మా గ్రామాల్లో మహిళల పట్ల జరిగే దాడులు అయితేనేమి, మరి అనేక రకాల అవగాహన కార్యక్రమాలకి వాళ్ళని అవగాహన పరిచి మరి చట్టాల గురించి, వారి న్యాయపరమైన సలహాల గురించి మరి అందరికీ కూడా తెలియజేయడానికి నిపుణులు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి సమాజంలో మానవతా విలువలు మృగ్యమైపోతున్న సమయంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మానవతా విలువలను బాల్యం నుండే నేర్పాలనే ఉద్దేశంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. శ్రీ సత్యసాయి సేవా సమితి, ఒంగోలు బాల వికాస్ విద్యార్థులు విలువల కోసం నడక పేరుతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఎంఈఓ తిరుపతి కిషోర్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. మంగమూరు రోడ్ సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం వద్ద నుండి బాల వికాస్ విద్యార్థులు లాయర్పేట సాయిబాబా గుడి వరకు ప్లెకార్డ్స్ చేతబట్టి ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో సమితి కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు, నల్లమూతు బాలపద్మావతి, పూసపాటి చంద్రశేఖర్ రెడ్డి, వడ్డేవోలు బాలాజీ, కారంశెట్టి పుష్పలత, చిలకల సుహాసిని, తాళ్ళూరి హనుమాన్ ప్రసాద్, ఎంవీఆర్కే ప్రసాద్, పేర్ని సాయికృష్ణ, యశ్వంత్ సాయి విద్యార్థులు పాల్గొన్నారు. అద్దంకి పట్టణంలో ఉన్న గుండ్లకమ్మ నది సూసైడ్ స్పాట్గా మారింది. శనివారం అర్ధరాత్రి తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన కొల్లూరు అనమాయమ్మ మనస్తాపం చెంది గుండ్లకమ్మ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈమె వయసు 45 సంవత్సరాలు. ఈమె గుండ్లకమ్మ బ్రిడ్జి రోడ్డు మార్జిన్లో కాయల వ్యాపారం చేస్తుంది. అద్దంకి ఎస్ఐ కాదర్ బాషా, పోలీస్ సిబ్బంది,
ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాలిస్తున్నారు. గుండ్లకమ్మ నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆత్మహత్య చేసుకున్న హనుమాయమ్మ ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు, పోలీసులు, మెరైన్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. మన వల్ల ఒకరు సంతోషంగా ఉన్నారంటే ఆ సంతోషంలో ఎప్పటికీ మనం ఉంటాం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.